జై గురుదత్త శ్రీ గురుదత్త. మనిషిలో అహంకారం కర్తృత్వంగా వ్యక్తమవుతూ ఉంటుందండి. మరి కర్తృత్వం అంటే ఏంటి? ప్రతి విషయంలో మన ప్రమేయాన్ని ఆపాదించుకోవడమే కర్తృత్వం. అంటే ఇది నేను చెయ్యాలి, అది నేను చేయకూడదు, నేను లేకపోతే ఆ పనే జరగదు, నేనున్నాను కాబట్టి అన్నీ జరుగుతున్నాయి, నేను లేకపోతే ఏమీ జరగదు, ఆ పని నా వల్లనే అవుతుంది, నేను చేయాల్సింది ఎంతో ఉంది. ఇలా పట్టుదలతో కూడిన నిర్ణయాలుగా మనం మాట్లాడుకోవచ్చు. అభిప్రాయాలకు మనలోని కర్తృత్వ భావనే కారణం. మానసికమైన ఆంక్షలు, ఆకాంక్షలు, పొంగిపోవడం, కృంగిపోవడం ఇదంతా కర్తృత్వం వల్లనే జరుగుతుందండి. సుఖం దుఃఖం రెండూ శాంతిని ఇవ్వవు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలండి. సుఖం కానీ దుఃఖం కానీ రెండూ కూడా శాంతినివ్వవు. ఒక దాని ఎడల స్వీకరణ, మరొక దాని ఎడల తిరస్కరణ ఉన్నంతకాలం మనసుకి శాంతి అనేది సాధ్యం కాదు. మనని సుఖపడవద్దని వేదాంతం బోధించట్లేదండి. ఇది మనం గమనించాల్సిన విషయం. దుఃఖాన్ని ఆహ్వానించమని ఏ శాస్త్రమో చెప్పదండి. అది మనం గమనించాలి ఇక్కడ విషయాన్ని. కర్మవశాత్తు వచ్చిన దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయవద్దని కూడా చెప్పదు. కానీ అసలు జీవితంలో బాధ దుఃఖం రాకూడదని నిర్ధారించుకోవద్దని బోధిస్తుంది. సుఖం ధనం కీర్తి విజయం ఘనతలను కోరుకోవడం, అపజయం కష్టం నష్టం బాధలను వద్దనుకోవడం రెండూ దుఃఖానికి కారణాలే అవుతాయండి. మనకు నియమించిన కార్యాలను శాస్త్రవిహితంగా నిర్వహిస్తూ వెళితే మన కర్తవ్యాలను మనం నిర్వర్తించడానికి కర్తృత్వంతో పని లేదు. ఎందువలన శాస్త్రం అలా చెప్పింది కాబట్టి మనం చేయగలుగుతున్నాం అంతే. ఇక్కడ నా అనేది లేదు. ఎలాగైనా చేయాలనే మూర్ఖత్వము, పనిని చేయని అలసత్వము రెండూ ఆమోదయోగ్యం కాదు. మనస్సు ఆధిపత్యం కోరుకోవడం, గుర్తింపును కోరుకోవడం, వ్యక్తం కావాలని చూడడం అన్నీ కర్తృత్వ భావాలేనండి. మన కర్తవ్యాన్ని విస్మరించడం, మనకు బాధ్యత లేని విషయాల్లో కూడా కర్తవ్యాన్ని స్వీకరించడం కూడా కర్తృత్వమే అవుతుంది. తెలిసిన సత్యాన్ని సందర్భోచితంగా చెప్పడం మన ధర్మం. దాన్ని మనం ఆచరించి ఇతరులకు చెప్పడం న్యాయం. అంటే ఉదయం ప్రాతకాలంలో లేవండి అని చెప్పగలుగుతున్నాము అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రాతకాలంలో లేచి చూపించి అప్పుడు మాత్రమే ఇతరుల వాళ్ళకి బోధించాలి. అలా కాకుండా చెప్పే వ్యక్తి 9 గంటలకు లేస్తూ మిగతా వాళ్ళని ప్రాతకాలమే లేవాలండి, బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకు లేవాలని చెప్తే అదంతా హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ వ్యక్తిని నమ్మడానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఆయనకు ఒక రూలు, బయట వాళ్ళకు ఒక రూలు అన్నట్టు మాత్రమే ఉంటుంది. అయితే మన అహంకారం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటుందంటే బలవంతంగా ఎదుటివారి మీద ఏదో ఒక విషయాన్ని రుద్దాలని మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. కర్తృత్వ భావాన్ని వైరాగ్యంతో జయించాలండి. ఇక్కడ మాత్రం మన ముఖ్యమైన విషయం. మరి ఈ కర్తృత్వాన్ని ఎలా మనం ఆపాలి అంటే వైరాగ్యంతోనే ఆపగలం. వైరాగ్యం చాలా విశిష్టమైన గుణం అండి. నిజంగా శాంతిని కోరుకున్న మనసు వైరాగ్యాన్ని అనుసరిస్తుంది. మరి వైరాగ్యం అంటే ఈ విషయాల గురించి సరైన అవగాహన లేకపోవడం వలన ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఈ వైరాగ్యం ఉన్నదానికి సరైన నిర్వచనం ఇచ్చారు. ఏంటి అన్నట్టే ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాన్ని అనుసరించడం, మనలోనే ఉన్న శాంతిని కాపాడుకోవడానికి మనసు అలవర్చుకోవాల్సిన గుణం వైరాగ్యము అని చెప్తున్నారు. శాంతి విషయంలో విశేషమైన రాగం ఏర్పడితే అది జీవన గమనంలో వైరాగ్యంగా ప్రతిఫలిస్తుంది. సత్యం విషయంలో మనసుకి ఏర్పడే స్పష్టతే వైరాగ్యాన్ని పెంచి కర్తృత్వాన్ని తగ్గిస్తుంది. వైరాగ్యం అలవడితే మనస్సు జీవితంలో సహజంగా వచ్చే ఆటుపోట్లకు కూడా కలత చెందకుండా ఉంటుందండి. అంటే మనిషి కలత చెందుతున్నాడు అంటే వైరాగ్యానికి అతను దూరం అయ్యాడు అని అర్థం. వైరాగ్యానికి దగ్గర అవుతున్న కొద్దీ ఎంత కష్టం వచ్చినా నిలబడగలుగుతాడు. ఎంత సుఖాన్ని పొందినా, ఎంత ఆనందాలు వచ్చినా అతను హద్దులు దాటడు. మనస్సును శాంతిగా ఉంచడం తేలిక కాదని చాలామంది అభిప్రాయం. కానీ అదంత కష్టమైన పని కూడా కాదని తెలిస్తే మనసును శాంతి వైపు మళ్లించే ప్రయత్నం మనం అందరం చేస్తామండి.
ఏది వదలాల్సి వచ్చినా దుఃఖించకపోవడం వైరాగ్యం అవుతుంది. ఇది అసలు సిసలైన వైరాగ్యం యొక్క నిర్వచనాల్లో ఇది ఒకటి మనం మాట్లాడుకోవచ్చండి. ఏది వదలాల్సి వచ్చినా దుఃఖించకపోవడమే వైరాగ్యం అవుతుంది. కానీ ఉద్దేశపూర్వకంగా విస్మరించడం, తిరస్కరించడం మాత్రం వైరాగ్యం కాదు. ఈ ప్రపంచంలో ఏదీ నాది కాదని తెలియడం, అన్నీ నేనే అని తెలియడం, ఈ రెండు వేరువేరు కాదు. ఈ రెండిట్లో ఏది మనస్సుకు సంపూర్ణంగా అర్థమైనా అది వైరాగ్యంతోనే ఉంటాం. వేల మందిలో ఎవరికో వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్య ఫలం జ్ఞానంగా పరిణమిస్తుంది. ప్రాపంచిక విషయాలపై ఇష్టం లేకుండా పోవడం వైరాగ్య హేతు. సర్వాంతర్యామి అయిన సత్యంపై ఆసక్తి పెరగడం జ్ఞానహేతువు అంటారు మన పెద్దలు. ఆధ్యాత్మిక పురోగతికి జ్ఞాన వైరాగ్యాలు రెండూ అవసరమేనండి. నాకు వైరాగ్యం ఉంది కాబట్టి జ్ఞానం అక్కర్లేదంటే అది వాస్తవానికి అది వేస్ట్ అనే మనం మాట్లాడుకోవాలి. జ్ఞానం లేకపోతే అదిగో ఆకాశంలో ఎవరో నడుస్తున్నారు అంటే అజ్ఞానిలాగా మనం ప్రవర్తించాల్సి వస్తుంది. అంటే ఉపయోగం లేని గురువుని మనం గుర్తించాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. ఎందువల్లంటే ఇతని వల్ల మనకు ఉపయోగం లేదు అని మనం గుర్తించగలుగుతాం. లేకపోతే ఈ రోజుల్లోలాగా వేషధారణలు కట్టి 4-5 సార్లు జైలుకి వెళ్ళొచ్చి వేషధారణలు కట్టి టీవీల ముందు కూర్చుని మాట్లాడితే వాళ్ళు గురువు అయిపోరండి. సంస్కారబద్ధవంతమైన జీవితాన్ని గడిపేవాడే గురువు అండి. ప్రాపంచిక విషయాలు శాశ్వతత్వము విలువ తెలుసుకుని మసలుకుంటాడే కానీ వాటి ఎడల దోష దృష్టితో మాత్రం చూడడండి. భార్య, పిల్లలు, సంసారం, వృత్తి బాధ్యతలు అన్నిటి ఎడల బంధంతో కాకుండా కేవలం బాధ్యతతో మెలగడంతో వైరాగ్యం ఉందండి. ఎప్పుడు కూడా బంధంతో మెలగకూడదు. బాధ్యతతో మెలిగామనుకోండి వైరాగ్యం ఉంటుంది, అక్కడే వైరాగ్యం ఉంటుంది. కానీ అన్నిటినీ బాహ్యంగా త్యజించడంలో కాదండి. ఇవన్నీ వదిలేసి ఈ భార్య, పిల్లలు, సంసారం, వృత్తి బాధ్యతలు అన్నీ వదిలేశాను కాబట్టి నాకు వైరాగ్యం అంటే అది మూర్ఖుడి మనసు అంటారు. అది బంధంతో కాకుండా బాధ్యతతో పట్టుకుంటేనే అది వైరాగ్యం అవుతుంది తప్ప అన్నిటినీ వదిలేసి నేను తిరుగుతానండి అంటే అది వైరాగ్యం కాదు. ప్రాపంచిక విషయాల ఎడల మన దృక్పథం, జ్ఞానం, సత్యం ఎడల సడలని అవగాహన ఉండాలండి. అలా ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా ఎవరు గురువు కాదనేది మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. చూడండి, అన్నపూర్ణాదేవిని ప్రార్థిస్తూ మనం ఒక శ్లోకం చెప్పుకుంటాం. ఎంత చక్కగా చెప్పుకుంటాం అంటే, అన్నపూర్ణే సదా పూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అన్నపూర్ణాదేవిని స్తుతిస్తూ మనం చేసేది సత్యంపై ఇష్టత ద్వారా కలిగే జ్ఞానానికి వైరాగ్యం ఎంత దోహదపడుతుంది. వైరాగ్యం కలిగిన వాడికి జీవించుడు యందు, మరణించుడు యందు, భోగించుడు యందు ఉన్న సుఖాలను విస్మరించుడు యందు దేని మీద ఆసక్తి ఉండదండి. వైరాగ్యం వలన ప్రాపంచిక విషయాలు శాశ్వతత్వము విలువ తెలుసుకుని మసలుకుంటాడే కానీ వాటి ఎడల దోష దృష్టితో మాత్రం చూడడండి. భార్య, పిల్లలు, సంసారం, వృత్తి బాధ్యతలు అన్నిటి ఎడల బంధంతో కాకుండా కేవలం బాధ్యతతో మెలగడంతో వైరాగ్యం ఉందండి. ఎప్పుడు కూడా బంధంతో మెలగకూడదు. బాధ్యతతో మెలిగామనుకోండి వైరాగ్యం ఉంటుంది, అక్కడే వైరాగ్యం ఉంటుంది. కానీ అన్నిటినీ బాహ్యంగా త్యజించడంలో కాదండి. ఇవన్నీ వదిలేసి ఈ భార్య, పిల్లలు, సంసారం, వృత్తి బాధ్యతలు అన్నీ వదిలేశాను కాబట్టి నాకు వైరాగ్యం అంటే అది మూర్ఖుడి మనసు అంటారు. అది బంధంతో కాకుండా బాధ్యతతో పట్టుకుంటేనే అది వైరాగ్యం అవుతుంది తప్ప అన్నిటినీ వదిలేసి నేను తిరుగుతానండి అంటే అది వైరాగ్యం కాదు. దృశ్యమానమైనది ఏదైనా ఉత్పత్తి వినాశాలకు లోబడి ఉంటుందని దేనికెంత విలువ ఇవ్వాలో తెలిసి దేనికెంత విలువ ఇవ్వాలో ఇవ్వాలండి. ఏది తనకు శాశ్వత శాంతిని ఇస్తుందో తెలుసుకుని దానికి ప్రాధాన్యతనివ్వడం వైరాగ్యం యొక్క లక్షణం, ముఖ్య లక్షణం అండి. ఏది తనకు శాశ్వత శాంతిని ఇస్తుందో తెలుసుకుని దానికి ప్రాధాన్యత ఇవ్వడమే వైరాగ్యం యొక్క మొట్టమొదటి లక్షణం అండి. వైరాగ్యం అంటే విరక్తి చెందడం కాదు. మనం ముందు ఈ అర్థాలు తెలియకపోవడం వలన వైరాగ్యం అంటే ఏదో రకమైన మాటలు వచ్చేస్తున్నాయండి.
వైరాగ్యం అంటే విరక్తి చెందడం కాదు, బంధ విముక్తికి మార్గము అంటే బాధ్యత. వైరాగ్యం అంటే ఇక్కడ చక్కగా మనం మాట్లాడుకోవద్దు. బంధ విముక్తికి మార్గము, బాధ్యతకి కూడా ఒక మార్గము అని మనం మాత్రం మాట్లాడుకోవచ్చు. విరాగి అయిన వాడు మానసికమైన సంసార భారాన్ని వదలాలే కానీ జీవనంలో సంసారాన్ని విస్మరించడం కాదండి. సత్య వస్తువుపై ఇష్టము, ఇతర వస్తువులపై ఇష్టాన్ని తగ్గించడం విరాగమే అవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎటువంటి కష్టం లేకుండా తన ఇష్టాలను వదులుకుంటారు. భర్త మీద ప్రేమతో తనకిష్టమైన కూరను కూడా తన కోసం మిగిల్చుకోకుండా పెడుతుంది భార్య. అలాగే సత్యంపై ఇష్టంతో ప్రాపంచిక విషయాల ఎడల మన ఇష్టాలు తగ్గాలండి. ప్రేమ భావంలో కర్తృత్వ బంధము, కోరిక ఉండవు. మనస్సు యొక్క సహజమైన కదలిక ఉంటుంది. ప్రేమ ఉన్న వ్యక్తి మానవత్వం పరిమళంతో జీవిస్తాడు. ప్రేమ, మానవత్వం సత్యదర్శనానికి అడ్డు కావండి. ప్రేమతో నిండిన మనస్సు పరమధర్మాలను అనుసరిస్తూనే తన ధర్మాలను నిర్వర్తిస్తుంది. పరధర్మానికి అడ్డు వచ్చిన ధర్మాలను విస్మరిస్తుంది. అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించడమే హిందూ ధర్మం యొక్క ప్రబోధం అండి. ఏది మంచో ఏది చెడో మన అంతరాత్మ మనకి చెప్తూనే ఉంటుంది. అబ్బాబే నాకు అంతరాత్మ ఏం చెప్పట్లేదండి అంటే ఇంకా వాడు మూర్ఖత్వంలో ఉన్నట్టు లెక్కే. మన ఇష్టాలు, అభిరుచులు, కోరికలు, చిత్తవాసనలతో కాకుండా అంతరాత్మ బోధన విని ముందుకు సాగడమే మన సంస్కృతి మనకి నేర్పినటువంటి పాఠం అండి. జీవికి మనసుకి ఉన్న సంబంధాన్ని సంస్కరించడమే మన సంస్కృతి సంప్రదాయాల యొక్క గొప్పతనంగా మనం మాట్లాడుకోవచ్చండి. వాటిని విడనాడడం మతాన్ని విడనాడడంతోనే సమానం. మనిషికి కూడా తన మనసును సంస్కరించుకొని జీవనం సాగిస్తే అంతరాత్మ ప్రబోధమే అతనికి జీవన శాంతిని, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సాధన పేరుతో ఏ మార్గాన్ని అనుసరించినా మొదట జరగాల్సింది మనసును శుద్ధి చేసుకోవడం. దాన్ని విస్మరించి ఎన్ని ప్రక్రియలు పాటించినా అది నిజమైన ఫలితాన్ని ఇవ్వదు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. మనసును శుద్ధి చేసుకోకుండా నువ్వు ఎన్ని వేషాలు కట్టినా అది నిర్వ్యుపయోగము, దానివల్ల ఉపయోగం లేదు. మనసును శుద్ధి చేసుకోకుండా నువ్వు ఎన్ని వేషాలు వేసినా అది ఉపయోగం లేదు. మన హృదయం ఎంత పవిత్రమో మనసు కూడా అంత పవిత్రం చేసుకుంటే ఆధ్యాత్మిక పురోగతితో పాటు మానవ సంబంధాల మెరుగుదల సాధ్యమవుతుంది. దైవీ శేష గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపజ్యంతే మాయామేతాం తరంతితే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, అది అధిగమించుటకు సాధ్యం కానిది. కానీ కేవలం నన్నే నిరంతరం భజించువారు ఈ మాయని అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.